తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు కీలక నేతలపై వేటు తప్పదా? కొండా సురేఖ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఢిల్లీ అధిష్టానం దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్లో నడుస్తున్న ఈ ఎపిసోడ్కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీ నియమావళి ఉల్లంఘనలు, అంతర్గత ఆరోపణలపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను ఏఐసిసి సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇద్దరి పదవులు తొలగించాలని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అసలు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఇక కొండా సురేఖ విషయంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు కొత్తవి కాదని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించిన సందర్భాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు కూడా ఇప్పుడు కీలకంగా మారింది. వనపర్తి నుంచి పోటీ చేసి గెలిచిన మేఘారెడ్డి పార్టీకి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారంటూ చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్నాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారెడ్డి వ్యవహారాన్ని కూడా అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలకు గట్టి మెసేజ్ ఇవ్వాలని అవసరం ఉందని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో నేతల మధ్య బహిరంగ విభేదాలు బయటకు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని కంట్రోల్ చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారనే చర్చ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ నివేదికలోని అంశాలను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చివరగా నిర్ణయం ఏఐసిసి స్థాయిలోనే ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ స్థాయిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొండా సురేఖ, చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలిచి వారి వివరణ తీసుకోబోతున్నట్లు, ఆ తర్వాతే యాక్షన్పై నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అసలు పదవులు మాత్రమే తొలగిస్తారా లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠత కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా అధిష్టానం నిర్ణయం వెలువడే వరకు ఏది ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి కొనసాగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఈ ఇద్దరు నేతలపై అధిష్టానం తీసుకోబోతున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారుతోంది.